ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 3వ స్కందము 16-17 అధ్యాయాలు. ఈరోజు మనం మొత్తం 3వ స్కందంలోని 22వ భాగాన్ని తెలుసుకుంటున్నాము. జానకీదేవి వాల్మీకి ఆశ్రమమున ఉన్నట్లు నేను కూడా నా పుత్రునితో కలిసి ఇక్కడ నిర్భయంగా నివసిస్తున్నాను అని మనోరమ చెప్పంగానే తరువాత మహా తేజస్శాలి అయిన మునివరుడు భరద్వాజుడు ఏం చేశాడో మనం ఇప్పుడు తెలుసుకుంటాము. ఈ విధంగా మనోరమ చెప్పగానే తేజస్శాలియు మునివరుడు అయిన భరద్వాజుడు యుధాజిత్తు దగ్గరికి వెళ్ళాడు. రాజా, నీవు స్వేచ్ఛగా నీ నగరానికి తిరిగి వెళ్ళిపో అని అతనితో చెప్పాడు. యుధాజిత్తు ఇట్లా చెప్తున్నాడు: ఉత్తమ వ్రతపాలకుడవగు మునీంద్ర, నీవు హఠం చేయకుండా మనోరమను నీ ఆశ్రమము నుండి బయటకు పంపించు. నేను ఆమెను వదిలిపెట్టి వెళ్ళను. నీవు అట్లా చెయ్యకపోతే బలవంతముగా ఆమెను నేను తీసుకొని వెళ్తాను. అప్పుడు భరద్వాజ ఋషి ఇలా చెప్తున్నాడు: ప్రాచీన కాలమున విశ్వామిత్రుడు మునివరుడైన వశిష్ఠుని ధేనువును బలవంతంగా తీసుకొని పోవటానికి సంసిద్ధుడయ్యాడు. అట్లాగే నీలో శక్తి ఉంటే బలవంతంగా నా ఆశ్రమమునందున్న మనోరమను తీసుకొని వెళ్ళు. వ్యాస మహర్షి చెప్తున్నాడు. మునివరుడొక భరద్వాజుని వచనాలు విని రాజు తన వృద్ధమంత్రిని పిలిపించి ఇట్లా చెప్తున్నాడు: సువ్రత, నీ బుద్ధి ఎంతో విలక్షణమైనది. ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పు. మధుర వచనములు పలికెడి పుత్రవతి అయిన మనోరమను బలవంతంగా తీసుకొని వెళ్ళమంటావా? ఒక చిన్న శత్రువును కూడా వదిలిపెట్టరాదని అన్ని విధాలుగా శ్రేయస్సును కోరేవాడు ఆలోచిస్తాడు. సమయానుకూలమును పొంది ఈ చిన్న శత్రువు కూడా క్షయరోగములాగా వృద్ధి చెంది మృత్యు సాధనము కావచ్చు. ఇక్కడ నన్ను ఆపగలిగిన సైన్యం ఏదీ కానీ యోధులు ఎవరైనా కానీ లేరు. అందువల్ల ఇక్కడనే నా మనువడికి శత్రువైన సుదర్శనుని రప్పించి సులభముగా చంపివేస్తాను. నేను బలవంతముగా ఈ ప్రయత్నమునందు సఫలము పొందకపోతే అతని రాజ్యము నిష్కడంకమవుతుంది. సుదర్శనుడు చనిపోతే నా దౌహిత్రుడు నిర్భయుడవుతాడు. అప్పుడు ప్రధానమంత్రి ఇలా చెప్తున్నాడు: రాజా, ఆకస్మికముగా ఏ పని కూడా చెయ్యవద్దు. మీరు భరద్వాజుని మాట విన్నారు కదా. ఆయన విశ్వామిత్రుని ఉదాహరణను మీ ఎదుట ఉంచారు. ఇది చాలా పురాతనమైన గాథ. గాదీనందనుడైన శ్రీమంతుడైన విశ్వామిత్రుడు ఒక గొప్ప రాజు. ఒకనాడు ఆయన తిరుగుతూ వశిష్ఠుని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ప్రతాపవంతుడకు రాజు మునికి ప్రణమిల్లాడు. భరద్వాజుడు రాజుకు ఆసనమిచ్చాడు. విశ్వామిత్రుడు ఆసీనుడయ్యాడు. తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రుని భోజనానికి ఆహ్వానించాడు. గాధి నందనుడైన విశ్వామిత్రుడు మహాయశస్వి. అతడు ఒంటరిగా రాలేదు, సైన్య సమేతంగా వచ్చాడు. నందిని ధేనువు కృపచేత సమస్త తినుబండారాలు పదార్థాలు అక్కడ సమకూరాయి. రాజును ఇంకా సైనికులు కూడా తృప్తిగా భోజనాలు చేశారు. అప్పుడు విశ్వామిత్రునికి నందిని ప్రభావము తేటతెల్లమైంది. అందువల్ల అతడు ఆ నందినిని తనకివ్వవలసిందిగా వశిష్ఠుణ్ణి అడిగాడు. విశ్వామిత్రుడు చెప్తున్నాడు: మునీంద్ర, మీరు ఎంతో తపస్సంపన్నులు. ఈ నందిని ధేనువును దయతో నాకివ్వండి. నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నేను దీనికి బదులుగా సమృద్ధిగా పాలనసగే 1000 గోవులను మీకు ఇస్తాను. వశిష్ఠ మహర్షి ఆయన మాటలకి ఇలా సమాధానం చెప్తున్నాడు: రాజా, ఈ గోవు హోమానికి హవిష్యమును ప్రసాదిస్తుంది. కాబట్టి నేను ఈ విధముగా కూడా దీనిని నీకివ్వలేను. నీ సహస్ర ధేనువులను నీ దగ్గరే ఉండనివ్వు. విశ్వామిత్రుడు అర్థిస్తున్నాడు. సాధు పొంగవ, మీ ఇచ్చకి అనుగుణముగా 10,000 కానీ 1,00,000 గోవులైనా నేను మీకు ఇవ్వడానికి సంసిద్ధుడనై ఉన్నాను. కానీ మీరు నాకు ఈ నందినిని తప్పకుండా ఇవ్వాలి. లేకపోతే నేను నా బలాన్ని ఉపయోగించి దీన్ని తీసుకొని పోతాను. అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు: రాజా, నీ ఇష్టం వచ్చినట్లే చేసుకో. బలవంతముగా నీ కోరికను తీర్చుకో. కానీ నేను స్వయముగా ఈ నందిని ధేనువును నా ఆశ్రమము నుండి నీ వద్దకు పంపించలేను. మునివరుడగు వశిష్ఠుని మాటలు విని
విశ్వామిత్రుడు మహాబలవంతులకు తమ సేవకులను ఇట్లా ఆజ్ఞాపించాడు: మీరు నందిని గోవును పట్టుకోండి. ఆ సేవకులందరూ తమ బలాభిమానమున కన్ను మిన్ను కానకుండా ఉన్నారు. వారు బలవంతముగా నందినిని కట్టి బంధించారు. నందిని వణికిపోసాగింది. దాని కనుల నుండి అశ్రువులు వస్తున్నాయి. అది మునివరుడకు వశిష్ఠునితోటి ఇలా అంటున్నది: మునీంద్ర, మీరు నన్నెందుకు పరిత్యజిస్తున్నారు? చూడండి, ఈ రాజభటులు నన్ను బంధించి ఈడ్చుకొని పోవడానికి తలపెట్టారు. అప్పుడు మునీంద్రుడు దానికి సమాధానమిచ్చాడు: నందిని, నేను నిన్ను పరిత్యజించటం లేదు. శుభ సమన్వితురాలా, ఈ రాజు నిన్ను బలవంతముగా తీసుకొని పోతున్నాడు. నేనిప్పుడే ఇతనికి స్వాగతం పలికాను. నేనేం చేయగలను? నిన్ను వదులుకోవటానికి నేను ఏమాత్రము కూడా కోరుకోవటం లేదు. ఇట్లా ముని చెప్పగానే నందిని సర్వాంగములయందు క్రోధము ప్రజ్వరిల్లింది. అది ఎంతో బిగ్గరగా రంకె వేయసాగింది. దాని ముఖము నుండి భయంకరమైన శబ్దము వెలువడింది. ఆ సమయమున నందిని శరీరము నుండి భయంకరులు, అసంఖ్యాకులు అయిన దైత్యులు ఆవిర్భవించారు. వారందరి చేతులలో ఆయుధములను కలిగి ఉన్నారు. శరీరమునందు కవచములను ధరించి ఉన్నారు. నిలువుము నిలువుము అని వారి నోటి నుండి ధ్వనులు వెలువడుతున్నాయి. అప్పుడు వాళ్ళు విశ్వామిత్రుని సకల సైన్యమును మట్టుబెట్టారు. నందినిని బంధముక్తురాలిని చేశారు. తరువాత విశ్వామిత్రుడు ఎంతో దుఃఖితుడై ఒంటరిగానే తన ఇంటికి మరలిపోయాడు. ఎంతో పిరికితనముతో నీచుడగు ఆ నరేశునకు ఎంతో గ్లాని కలిగింది. అతడు క్షత్రియ బలమును నీచమైన దాన్నిగా నిందించాడు. బ్రాహ్మణ బలము దురారాధ్యమని తలుచుకొని తపం చేయడం ప్రారంభించాడు. ఒక నిర్జన వనమందు అనేక సంవత్సరములు విశ్వామిత్రుడు కఠిన తపమాచరిస్తూ ఉన్నాడు. చివరికి క్షాత్రధర్మాన్ని పరిత్యజించి అతడు రాజర్షి అయ్యాడు. అందువలన రాజా, మీరు కూడా ఒక ముని వలన వైరమును ఏర్పరచుకోవద్దు. తాపసులతో సంగ్రామము చేయ తలపెట్టుట నిశ్చితముగా తన కులాన్ని మృత్యుముఖాన పడవేసినట్లే అవుతుంది. రాజేంద్ర, మీరు ఇప్పుడీ పరమ తపస్వి అయిన భరద్వాజుని చెంతకు వెళ్ళండి. ఇక ముందెప్పుడు కూడా ఏ ఉపద్రవమును చెయ్యనని ఆయనతో నమ్మబలకండి. సుదర్శనుడు కూడా సుఖముగా ఇక్కడ కాలము గడుపుతాడు. సంపదలు లేని ఈ అమాయక బాలకుడు బలసంపన్నుడవగు రాజువగు నీకేమి అపకారం చేయగలడు? అనాథుడు, దుర్బలుడు అయిన ఒక బాలుని ఎడల వైరభావాన్ని పూనటము మీకు వ్యర్థము. మహారాజా, సర్వత్రా దయను ప్రదర్శించండి. ఈ సృష్టి అంతా భగవంతుని ఇచ్చ మీదనే ఆధారపడి ప్రవర్తిల్లుతున్నది. ద్వేషించుట వలన ప్రయోజనమేమీ కలగదు. కావలసినది అయి తీరుతుంది. రాజా, దైవ ప్రేరణ చేత వజ్రము కూడా తుచ్చమవుతుంది. మరొకసారి గడ్డిపోసయందు కూడా వజ్రము వంటి శక్తి వస్తుంది. ఇందుకు సంశయము లేదు. కుందేలు శార్దూలమును, దోమ ఏనుగును కూడా చంపగలుగుతుంది. అతి సాహసము చెయ్యకూడదు. నా హితమును ఆలకించండి. ప్రధానమంత్రి మాటలు విని యుధాచిత్తు ఏమి చేశానో వ్యాసుడు చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.